హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంట్రాడేలో స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో చాలా వరకు ఇంట్రాడేలో పీపుల్ లాస్ అవుతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీని యూజ్ చేయలేకపోవడం ఒకటి, పర్ఫెక్ట్ స్టాక్ సెలెక్షన్ చేయలేకపోవడం రెండవది. సో పర్ఫెక్ట్ స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలి అనేది ఈజీ వేలో 3 స్టెప్స్లో మనం ఇక్కడ చూద్దామండి. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ చాలా వరకు దీని యొక్క సక్సెస్ రేట్ అనేది ఎక్కువగానే ఉంది. సో ఇది 9:30 AM మీరు మార్కెట్ ఓపెన్ కాగానే హరిగా మార్కెట్లోకి ఎంట్రీ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ 15 మినిట్స్ అనేది చాలా వాలిటాలిటీ ఉంటుంది. సో ఫస్ట్ 15 మినిట్స్ని 100% ఇంట్రాడే ట్రేడర్స్ అనేవారు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 15 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత 9:30కి కనుక మీరు మీ స్క్రీన్ ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మీరు మనీ కంట్రోల్లోకి వెళ్ళండి. మనీ కంట్రోల్లో మనకి ఈ స్క్రీన్ ఇలా కనిపిస్తూ ఉంది కదా. సో మార్కెట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. 0.25% అప్పర్ సైడ్ కానీ 0.25% డౌనర్ సైడ్ కానీ ఉందా అనే కన్ఫర్మేషన్ ఫస్ట్ తీసుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇండైసెస్ సెన్సెక్స్ నిఫ్టీ అనేది అట్లీస్ట్ 0.25% అప్పర్ లేదా డౌన్ సైడ్ ఉండాలి. అంతకంటే బిలో ఉంటే కనుక మార్కెట్లో మనం సైడ్ వేస్ ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో అది అప్పర్ మూవ్ కానీ డౌనర్ మూవ్ కానీ మనం సెలెక్ట్ అంటే మార్కెట్లో మనం స్టాక్స్ని సేల్ చేయాలా బై చేయాలా అనే కన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి అప్పుడు మనం ఇంట్రాడేని అవాయిడ్ చేయొచ్చు. సో పాజిటివ్ ట్రెండ్ ఉంది అని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఇండియన్ ఇండెక్సెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చేంజ్ ఇన్ పర్సెంటేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పాజిటివ్ ట్రెండ్ అనేది మీకు అసెండింగ్ ఆర్డర్లో వస్తూ ఉంటుంది. సో ఇక్కడ సెక్టోరియల్ ఇండెక్సెస్ అనేది ఉంది కదా, సో ఇది పాజిటివ్గా మనకి కనిపించింది. టాప్ మోస్ట్ ఏ సెక్టార్ అనేది పర్ఫామ్ చేస్తుంది? సో మనం నిన్న ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టార్ అనేది పర్ఫామ్ చేసింది, మీడియా సెక్టార్ అనేది పర్ఫామ్ చేసింది, మెటల్ సెక్టార్ అనేది కూడా టాప్ 3 గెయినర్స్లో ఈ సెక్టార్ ఉందన్నమాట. సో దీంట్లో టాప్ సెక్టార్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ సెక్టార్లో ఏ స్టాక్స్ అనేవి పాజిటివ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. సో స్టాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్ గెయినర్స్ అనేది ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది. సో టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే జేకే బ్యాంక్, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కెనరా బ్యాంక్. సో ఇలా మరీ తక్కువ ప్రైస్లో ఉన్న స్టాక్స్ని కాకుండా జేకే బ్యాంక్, పిఎన్బి బ్యాంక్ లాంటివి కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ లాంటివి చూసుకున్నట్టయితే కాస్త ప్రైస్ అనేది మనకి 50 రూపీస్ కంటే ఏబో ఉండేలా చూసుకోవాలి. సో ఇట్లాంటి 3 స్టాక్స్ని మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో యాడ్ చేసుకోండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కెనరా బ్యాంక్. సో ఇలా మీరు 3 స్టాక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది ఇండైసెస్ పాజిటివ్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. సెకండ్ అనేది ఏ సెక్టార్ అయితే హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ సెక్టార్లోనే మనం ట్రేడింగ్ ఎంచుకోవాలన్నమాట. మనం ఏదో ర్యాండమ్లీ ఎవరో చెప్పారు అని చెప్పేసి కాకుండా మీ అంతటా మీరు సెలెక్ట్ చేసుకుంటేనే దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది. అలాగే మీరు లైఫ్ టైంకి మీరు యూజ్ చేయవచ్చు అనమాట ఇట్లాంటి స్ట్రాటజీని. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో 3 స్టాక్స్లో మీరు టాప్ ఉన్న స్టాక్ని సెలెక్ట్ చేయడం కాకుండా మీకు ఏ స్టాక్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ని బ్రేక్ చేస్తుంది అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో వ్యూ చార్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యూ చార్ట్ అనేది వస్తుంది కదా. సో నేను జెరోదాలో ట్రేడ్ చేస్తూ ఉంటాను కాబట్టి జెరోదా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. 15 మినిట్స్ చార్ట్ని ఎంచుకోండి. 15 మినిట్స్ చార్ట్ని ఎంచుకున్న తర్వాత ఫస్ట్ 15 మినిట్స్కి ఒక ట్రెండ్ లైన్ అనేది అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ 15 మినిట్స్ మనకి 40 ఓపెన్ ప్రైస్ అనేది 43 రూపీస్ దగ్గర నుంచి 43.50 రూపీస్ 43.5 రూపీస్ వరకు వెళ్ళింది. సో 43.5 కాకుండా ఇక్కడ హయ్యెస్ట్ ఎంత ఉంది 43.61 ఉంది కదా. సో వన్స్ దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు దీంట్లో ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ట్రేడింగ్లో ఏంటి అంటే ఇంట్రాడేలో మనం లీవరేజ్ తీసుకుంటాం కాబట్టి 10 టైమ్స్ మనం లీవరేజ్ తీసుకుంటాం కాబట్టి మనకి 0.5% ప్రాఫిట్ వచ్చినా కూడా అది 5% ప్రాఫిట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే మనం పెట్టిన పెట్టుబడి కంటే 10 టైమ్స్ వరకు మనకి బ్రోకరేజ్ లీవరేజ్ ఇస్తూ ఉంటుంది కాబట్టి. సో 43.61 దగ్గర మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే మీకు దీంట్లో ఆల్మోస్ట్ హయ్యెస్ట్ 44 రూపీస్ వరకు వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ దీంట్లో 10% వరకు ప్రాఫిట్ అనేది ఫస్ట్ 15 మినిట్స్లో వచ్చి ఉండేదన్నమాట. అదే కాకుండా మీరు ఎస్బీఐ చూడండి. ఎస్బీఐ చూసినా కూడా మనకి చార్ట్లో ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్ ఎప్పుడైందో
అప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ అనేది 177 రూపీస్లో బ్రేక్ అయింది. ఈ పాయింట్లో కనుక మీరు ట్రేడింగ్ తీసుకున్నట్టయితే 178 రూపీస్లో ట్రేడింగ్ తీసుకున్నట్టయితే 180 రూపీస్ వరకు మీకు 2 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది వచ్చి ఉండేదన్నమాట. సో అదే కాకుండా మనకి కెనరా బ్యాంక్ అనేది కూడా, సో ఈ 3 అనేవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి కాబట్టి, సో ఇది ఆల్రెడీ అయిపోయింది కదా అని చూపిస్తున్నాను అని కాదు. సో మీరు ఎప్పుడైనా సరే ఇన్ ద మార్కెట్ అవర్స్లో కూడా చూసుకున్నా కూడా మీకు ఇట్లాంటి కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉందనుకోండి. సో చూడండి, లాస్ట్ వరకు టాప్ హయ్యర్ పాయింట్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మీరు 11 o'clockకి మార్కెట్లోకి ఎంట్రీ అయ్యారు, 10:30కి ఎంట్రీ అయ్యారు, హయ్యెస్ట్ పాయింట్ దగ్గర మీరు లైన్ అనేది సెట్ చేయండి. అలాగే డౌన్ లోయెస్ట్ పాయింట్ దగ్గర లైన్ అనేది సెట్ చేయండి. సో డే మొత్తంలో హయ్యెస్ట్ పాయింట్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మళ్ళీ ఈ స్టాక్ అనేది ఫర్దర్గా అప్పర్ సైడ్ ర్యాపిడ్ మూవ్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో దీంట్లో మీరు ఇంకొక విషయం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మనకి మార్కెట్ డెప్త్ చూసినట్టయితే బిడ్ అండ్ ఆఫర్ ఉంది కదా. సో దీంట్లో టోటల్ వాల్యూమ్ అనేది మనం బై సైడ్ ఉంటే బిడ్ సైడ్ అనేది వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండాలి, సెల్ సైడ్ ఉంటే మనకి ఆఫర్ సైడ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారా, బయ్యర్స్ ఎక్కువగా ఉన్నారా అనే కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత సో మీరు ట్రెండ్ లైన్ని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ట్రేడింగ్ చేయవచ్చు అనమాట. సో ఈ రకంగా కనుక ట్రేడింగ్ చేసినట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేసి చూడండి. సక్సెస్ రేషియో ఉంటే కనుక మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు ఎస్బీఐలో చూసుకున్నా కూడా 182 అనేది డే హై ఉండింది ఆల్మోస్ట్ 2 o'clockకి. సో 2 o'clock తర్వాత మనకి 182ని ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో ఇది 189 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 7 రూపీస్ ప్రాఫిట్ అనేది వితిన్ 15 మినిట్స్లో వచ్చిందనమాట. సో డే అంతా మనం కన్సాలిడేషన్లో ఉండే టైంలో ట్రేడింగ్ చేసే కంటే మనకి ట్రెండ్ లైన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. డేలో హై పాయింట్ ఎక్కడ ఉంది, లో పాయింట్ ఎక్కడ ఉంది అనేది డిసైడ్ అయిన తర్వాత ఒకవేళ మార్కెట్స్ అనేవి నెగిటివ్గా ఉంటే కనుక సెల్ సైడ్ తీసుకోవాలి, మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉంటే కనుక బై సైడ్ తీసుకొని ట్రేడింగ్ చేయవచ్చు అనమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, 3 steps. ఫస్ట్ ఇండైసెస్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా. సెకండ్, సెక్టర్ వైజ్ ఏ సెక్టర్ అనేది పాజిటివ్గా ఉంది అని చూసుకోవాలి. దాంట్లో థర్డ్ స్టెప్ వచ్చేసి ఆ సెక్టార్లోని టాప్ 3 గెయినర్స్ని సెలెక్ట్ చేసుకొని మిగతా స్టాక్స్ అన్నింటినీ మనం వదిలేయాలన్నమాట. ర్యాండమ్లీ ఏ స్టాక్ని సెలెక్ట్ చేసుకోకూడదు. సో టాప్ 3 స్టాక్స్లో కూడా వాల్యూమ్స్ ఎట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, బై సైడ్ ఎక్కువగా ఉన్నాయా, సెల్ సైడ్ ఎక్కువగా ఉన్నాయా అని కన్ఫర్మేషన్ తీసుకొని, సో ఒకవేళ మీరు 9:30కి ఎంట్రీ అయినట్టయితే ఫస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్ చూడండి. లేదంటే 10-11:30కి ఎంట్రీ అయినా కూడా డే టైంలో మొత్తం టాప్ హయ్యెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ట్రెండ్ లైన్ గీసుకొని, ఒకవేళ సెల్ సైడ్ ఉన్నట్టయితే లోయెస్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ ట్రెండ్ లైన్ కన్ఫర్మ్ చేసుకొని అది బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ అవ్వండి. లేదంటే ఆ రోజుకి ట్రేడింగ్ వదిలేసినా సరే కానీ లాస్ అయితే కాకూడదనమాట. సో ఇది చాలా యూజ్ఫుల్ స్ట్రాటజీ అండి. సో నిన్న మనకి ఫ్రైడే రోజు మార్కెట్ అనేది మంచి మూవ్ ఉంది కాబట్టి ఇంత ప్రాఫిట్ వచ్చింది అనుకుంటూ ఉన్నాం. కాకపోతే మార్కెట్ అనేది ఇంత మూవ్ అప్లో ఉన్నా లేకపోయినా కూడా ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉన్నట్టయితే మీకు టాప్ 3 స్టాక్స్ అయితే ఉన్నాయి కదా. సో టాప్ సెక్టార్లో టాప్ 3 స్టాక్స్ కాబట్టి ఖచ్చితంగా బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 3 ట్రేడ్ చేయాలా అంటే కాదండి, 3 మీ స్ట్రాటజీకి వాల్యూమ్స్ అండ్ ట్రెండ్ లైన్ ఏదైతే మీ స్ట్రాటజీకి అనుగుణంగా ఉంటుందో దాంట్లోనే మీరు ట్రేడింగ్ చేయండి. 1 or 2 ట్రేడ్స్ ఆర్ ఎనఫ్ అనమాట. సో డే మొత్తంలో మనం ఎక్కువ ట్రేడింగ్ చేస్తే, ఎంత ఎక్కువగా ట్రేడింగ్ చేస్తే అంత నష్టపోయే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ మీకు ప్రాఫిట్ వచ్చిందంటే ఆ రోజుకి మీరు మీ ప్లాట్ఫామ్ క్లోజ్ చేసేసి ఇట్స్ ఎనఫ్ అని చెప్పేసి ఆపివేయాలి. ఓవర్ ట్రేడింగ్ చేస్తే కనుక మనకి మళ్ళీ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఇంట్రాడే గెయినర్స్కి, ఇంట్రాడే ట్రేడర్స్ గురించి నేను ఇచ్చే సజెషన్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.